My name is Raviteja Gupta ji, well known as Gupta ji. I am founder of an investment company called Gupta Ji Invest. It's a community development organization and also Kavya NGO, Kanyaka Parameshwari Ayurveda Youth Association. It was a great event what has what has happened. So ఇప్పుడు ఈ ఈవెంట్ లో ఈవెన్ అవర్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గ్యారంటీ దట్ హీ విల్ సపోర్ట్ అవర్ కమ్యూనిటీ పీపుల్ ఈవెన్ పొలిటికల్లీ. ఇప్పుడు మన కమ్యూనిటీలో ఒక లాస్ అనేది మనం ఫీల్ అవుతున్నాం కేసీఆర్ గారు లేనప్పటి నుంచి. అంత గొప్ప మంది పొలిటీషియన్స్ అని మనం 5% పాపులేషన్ మినిమం ఉంటాం. వాళ్ళు ఇక్కడ 119 నియోజకవర్గాల్లో ఒక 7 సీట్స్ ఇవ్వాలి. ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత 150 సీట్స్ అవుతాయి మినిమం. సో దాని ప్రకారం ప్రోగ్రామ్ బేసిస్ ప్రకారం మనం పొలిటికల్ గా స్ట్రాంగ్ ఉంటేనే బిజినెస్ వైజ్ గా అన్ని విధాలుగా స్ట్రాంగ్ ఉంటాం. టికెట్స్ ఇవ్వాలి. ఫస్ట్ కాంగ్రెస్ ఒక్కటి టికెట్ ఇవ్వలేదు. అందరు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు, ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించాలి ఇట్లాంటివన్నీ. సో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉన్నారు, సుధాకర్ గాంధీ గారు ఉన్నారు, నాలాంటి చాలా మంది ఉన్నారు. ఎవరైతే వీ హ్యావ్ ఎవ్రీథింగ్, ప్రజాదరణ అనుకోండి, నాలెడ్జ్ అనుకోండి, ఎవ్రీథింగ్ ఈస్ దేర్, బట్ సమ్ స్ట్రాటజీ ఆర్ సమ్ కనెక్ట్ ఆర్ సంథింగ్ ఈస్ మిస్సింగ్. రోషన్ గారు ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్నన్ని సంవత్సరాలు నంబర్ ఆఫ్ టర్మ్స్ రాష్ట్రం ఎప్పుడు కూడా అధిక బడ్జెట్ లో ఉంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు అంటే ఇప్పుడు రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయి, దేశాలు కూడా అప్పుల్లో ఉన్నాయి. రోషన్ గారు లాంటి పర్సన్ అంటే మన డిఎన్ఏ, మన వైశ్య డిఎన్ఏలో సేవింగ్స్ అనేది, ప్లానింగ్ అనేది, స్ట్రాటజీ అనేది, ఫినాన్స్ అనేది ఉంటుంది. ఈవెన్ నిర్మలా సీతారామన్ గారితో ఐ డిస్కస్ అబౌట్ దిస్ పాయింట్, ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో మన కమ్యూనిటీ వాళ్ళు ఫినాన్స్ మినిస్టర్ లాగా ఉంటే స్టేట్ ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది, కంట్రీ ఎంత బెనిఫిట్ అనేది రోషయ్య గారి బెస్ట్ ఎగ్జాంపుల్. రోషయ్య గారి లెర్నింగ్స్ కానీ, వారి స్ట్రాటజీస్ కానీ, వారి ప్లానింగ్స్ కానీ ఐఐఎమ్స్ లో, ఐఎస్బిలో, ఇలాంటి హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ లాంటి ఆర్గనైజేషన్స్ లో యాజ్ అ కేస్ స్టడీస్ పెట్టాలని మై సజెషన్ సార్. వీ కెన్ గెట్ ఇట్ డన్. థ్యాంక్ యూ వెరీ మచ్.